లేడీస్ కూడా చూడవచ్చు ఎంత రన్నింగ్లో తిరుగుతున్నారు. ఒకసారి ఈ ట్రైన్ ఎట్లుంటుందో చూపిస్తాం సార్. లాస్ట్ బుక్ ఎక్కువ శాతం ఇది సినిమాలలో మీరు చూస్తారు కదా, చాలా సీన్స్లలో ఉరికచ్చి ఎక్కుడు అలాంటివన్నీ లాస్ట్ బోగిల్లో చేస్తారు. అసలు ఇది ఎట్లుంటుంది చూద్దాం అనుకున్నాను. ఆ ట్రైన్ వచ్చేదానికి ఇంకా 15 minutes ఉన్నది అంత టైం. ఆ లోపు చూపిద్దామని వచ్చాను. ఒకసారి లోపల చూపిస్తాను. భలే ఉంది నైట్ లైఫ్. కొంచెం స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి అరకులో ఫెస్టివల్ జరుగుతుంది చూడండి, ట్రైబల్ ఫెస్టివల్. అరకు ఫెస్టివల్కి వెళ్తున్నాం. 3 days, ఈ 31st రేపటి నుంచి సండే వరకు ఉంటుంది. 3 days అది చూడడానికి వెళ్తున్నాం. ఎక్సలెంట్ ఉండబోతుంది జర్నీ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే 3:50కి ట్రైన్, ఆల్మోస్ట్ 3:20 అవుతుంది. తొందరగా వెళ్ళైతే క్యాచ్ చేయాలి. ఆ స్టేషన్కు నాకు చాలా అనుబంధం ఉన్నది. ఆ స్టేషన్ రామగుండం స్టేషన్. అక్కడికి వెళ్ళాక చెప్తే ఏదనేది. ఫస్ట్ అయితే మనం క్యాచ్ చేయాలి. అమ్మ పోతానా? బైరా పప్పి నాన్న రెడీగా ఉన్నాడు. పోవాలి ఇప్పుడు స్టేషన్. ఇలా వెళ్ళాలి మనం రైల్వే స్టేషన్కి. రోడ్డు మాత్రం బాగుంటుంది. అసలుకే మనం వెళ్ళేదానికి 20 నిమిషాలకు ఉన్నది. దీనికి సిగ్నల్ వచ్చిందంటే జల్లు మాత్రం ఎక్కడ 2 సిగ్నల్ పడితే మళ్ళీ ఒక 1 minute అలాగే ఎక్కువ సిగ్నల్ ఏం పడలేదు. ట్రైన్ మార్కెట్ కూడా చూడాలి. రేపటి నుంచి ట్రైబల్ ఫెస్టివల్ కాబట్టి దాని నుంచి అన్ని ట్రైన్స్ ఉంటుందో చూడాలి. నాకు తెలిసి జనాలు కూడా 100 రోజుల పనికి వచ్చినట్టు వరుసగా వస్తారు. ఇప్పుడు వెళ్తారు. నాకు తెలిసి మొత్తం ఇండియా కావచ్చు. ఎక్స్పెక్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. మనమైతే హోప్ లక్కీగా అయితే ట్రైన్ క్యాచ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం వైజాగ్ పోవాలి. విశాఖపట్నం వరకు వెళ్ళాలి. గోవర్గాని అంటే రామగుండం స్టేషన్కి వెళ్ళేటప్పుడు కట్టిన కొత్త బ్రిడ్జ్ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ చలి ఇప్పుడు చూపిస్తున్న వ్యూ మస్తు ఉంటుంది. ఎంతమంది నాలాగా టైంకి వెళ్ళి దొరకదో పోతామో లేదో అని టెన్షన్ పడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి కింద. నాకైతే ప్రతిసారి ఇలాగే అవుతుంది. లాస్ట్ మినిట్లో ఓడు దొరకదో అన్నారు. హోప్ ప్రతిసారి అయితే దొరకదు. ఆల్మోస్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళచ్చు. స్టేషన్ చేరుకున్నాం. మొత్తం ఆటో చూడాలి. ఇది వచ్చేసి స్టేషన్. ఇదే స్టేషన్. 100 మెట్రో స్టేషన్స్లో ఇది కూడా ఒకటి. డెవలప్మెంట్ అయిపోయాయి కాబట్టి పోతాను ఇప్పుడు లోపలి. రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. మా రామగుండానికి వందే భారత్ ట్రైన్ వచ్చింది. చూడవచ్చు ఏ విధంగా ఉంది. ఇదే వచ్చేసి వందే భారత్ ట్రైన్. మా రామగుండం కూడా ఆల్టింగ్ ఉంది. కాకపోతే ఎక్కువ ఇది నాగపూర్కి వెళ్తుంది వందే భారత్ ట్రైన్. చూసారుగా మనకైతే టికెట్ వచ్చింది. లాస్ట్ 4 బోగీలట. రిజర్వేషన్ అయితే నో ఛాన్స్. పోయి చూద్దాం అక్కడ ఎలా ఉందో. ఓకేనా, వెళ్దాం. రామగుండం 100 స్టేషన్స్ ఉంటాయి కదా ఇండియాలో, అందులో ఇది కూడా ఒకటి. అందుకే దీన్ని రెనోవేషన్ జరుగుతుంది. ఎస్కలేటర్ మొత్తం మోడర్న్గా అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూడండి ఎస్కలేటర్. ఇంకొన్ని మనుషులలో సూపర్ ఉంటుంది స్టేషన్ అయితే. ఎస్కలేటర్ అయితే పెడుతున్నారు. కొత్తగా అయితే బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ రెనోవేషన్ వర్కే నడుస్తుంది స్టేషన్ అంతా.
మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నాం చూస్తున్నారా. చూడొచ్చు డిఫరెంట్ ట్రైన్స్ మనకు తెలుసు కదా యూజువల్గా. అయితే ఈ ట్రైన్ ఎక్కువ సినిమాలలో చూస్తాం కదా, రియాలిటీకి ఎట్లుంటుందో చూద్దాం అని అయితే వస్తున్నాం మనం. సార్ చూద్దాం ఎక్కి. ఒకసారి ఈ ట్రైన్ ఎట్లుంటుందో చూపిస్తాం సార్ లాస్ట్ పోయి. ఎక్కువ శాతం ఇది సినిమాలలో మీరు చూస్తారు కదా, చాలా సీన్స్లలో ఉరికచ్చి ఎక్కుడు అలాంటివన్నీ లాస్ట్ బోగిల్లో చేస్తారు. అసలు ఇది ఎట్లుంటుంది చూద్దాం అనుకున్నాను. ఆ ట్రైన్ వచ్చేదానికి ఇంకా 15 minutes ఉంది అంత టైం. ఆ లోపు చూపిద్దామని వచ్చా. ఒకసారి లోపల చూపిస్తాను. కూర్చున్నాను బయట కూర్చోవచ్చు, మంచి వ్యూ, ఛాయ్ తాగచ్చు ఆరామ్స్గా. ఇది వైఎస్ స్పీడ్ ఏముంది దీనికి. ఇది మొత్తం వందే భారత్లు ఇచ్చినట్టు ఇచ్చింది కదా, మొత్తం తిరగచ్చు చుట్టూ ట్రైన్. మంచిగా వర్క్ చేసుకోవచ్చు, ఇటుపక్క కూడా చూడవచ్చు. ఇది కూడా సేఫ్, రొటేటింగ్ సేఫ్. అవతల పక్క కూడా ఒక రూమ్ లెక్క ఇచ్చింది కదా, చూసేదా. దానికి మంచిగా బెడాలు ఇచ్చారు, సేమ్ దీని లెక్కనే ఉంటుంది. ఇది కూడా ఇది క్లోజ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. యజ్ఞం సినిమా మోడల్ ఉన్నట్టున్నది కదా ట్రైన్ అయితే. అలా యజ్ఞం సినిమా గుర్తుకొస్తుంది కదా. ఓకేనా. అయితే మా గోవర్ధన్కి రెనోవేషన్ జరుగుతుంది, అందుకే ఇట్లున్న స్టేషన్ 100 అప్గ్రేడ్ స్టేషన్స్లో మాది కూడా ఒకటి. కాబట్టి ఎస్కలేటర్ అన్ని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచారు, లైన్స్ కూడా పెరిగినాయి. ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే 1, 2 ఇది మనం ఉన్నది పక్కది ఉన్నది చూడండి, 3 ఈడికి లాస్ట్. ఇప్పుడు చూడండి మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇంకా 5 లైన్లు ఎక్స్టెండ్ చేస్తారు. పక్క చూడవచ్చు, ఇడికి చూడవచ్చు. స్టేషన్ కూడా పెద్దగా అవుతుంది. కొత్తగా అమర్చిన సిగ్నలింగ్స్ అక్కడ ఉంది చూసారుగా. ఈ ట్రైన్ మరికొన్ని నెలలల్లో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మన రామగుండం స్టేషన్. అయితే ఈ స్టేషన్కి నాకున్న మంచి అనుబంధం ఏంటంటే, ఇది ఉన్నాగా కూర్చొని చెప్తాను. ఈ స్టేషన్కి నాకున్న అనుబంధం ఏంటంటే, నేను 1 to 10th మొత్తం హాస్టలే. ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా కూడా భాగ్యనగర్. నాకు బస్ స్టాండ్ ఎట్లుంటుందో తెలుసో లేదో కానీ రైల్వే స్టేషన్ అయితే తెలుసు. ఎప్పుడు హాస్టల్కి పోయినా కూడా ఇదే భాగ్యనగర్లో రావడం, భాగ్యనగర్లో పోవడం, ఇదే అలవాటు మాకు. సాయంత్రం అక్కడి నుంచి స్కూల్ అయిపోయినాక హాస్టల్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు భాగ్యనగర్కి వచ్చేది 5కి, పొద్దున 5కి. అందుకే ఈ స్టేషన్కి బాగా బాండింగ్ ఉన్నది. నా లెక్క లాస్ట్ మినిట్ ఎంతమంది అయితే 30 minutes ఉన్నది దొరుకుతుందో అని వచ్చి క్యాచ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి. చాలా మంది లైఫ్లో అయితే ఎన్ని ప్లాన్ చేసినా కూడా లాస్ట్ మినిట్ ఏదో మిస్ అయ్యి టైంకే ఉరుకుతాం మనం. స్టేషన్ అయితే ఇది వచ్చేసి మా రామగుండం స్టేషన్. ఓకేనా. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. విజయవాడ వరకు స్టేషన్ జర్నీ ఉంటుంది. ఓకే. ట్రైన్ వచ్చడానికి ఇంకా 15 minutes ఉన్నది కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఆ ట్రైన్ వచ్చినాక ఎట్లుండదో చూద్దాం. అదృష్టం కొద్ది మనకైతే సీట్ అయితే దొరికింది. ఓకేనా. జనరల్ అయినా కూడా మొత్తం ఖాళీ ఉంది, నేనైతే భయపడా. ఓకేనా. మా ఇంటి పీసీ చూడండి. చాలా తక్కువ లిమిటెడ్ స్టేషన్లే. మన రామగుండం తర్వాత పెద్దపల్లి, ఇప్పుడు వరంగల్, తర్వాత ఖమ్మం, డైరెక్ట్ విజయవాడ నాన్ స్టాప్ ఉంది ట్రైన్ మాత్రం. ఓకేనా. ఇప్పుడు మనం వస్తే వరంగల్కి దగ్గరికి వస్తాము, అంటే సంపర్క్ దాడుతుంది. నెక్స్ట్ కాజిపేట వరంగల్, కాజిపేటకి వెళ్ళి వరంగల్ మామిడి తోట వచ్చే
ఫేమస్. ఇక్కడ నుంచి అది మొత్తం వాటర్ సప్లై అవుతుంది ఈ హన్మకొండ ఎగ్స్. అది ఇప్పుడు చూపిస్తా, అద్భుతంగా అయితే ఉంటుంది. ఇదే ఆ యొక్క ఫేమస్ లేక్. ఇది ఎండిపోవడానికి ఎవ్వరు చూపిస్తారు. ఏ సీజన్ అయినా కూడా ఇట్లే ఉంటుంది. చూస్తున్నారు ఎంత అద్భుతంగా లేక్. యూజువల్లీ ఏ ట్రైన్ అయినా కూడా ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా స్లో అవుతుంది. అక్కడ ఒక ఫేమస్ స్పాట్ ఉంటుంది, అక్కడ చాలామంది ఫిషింగ్ పడుతుంది. స్పాట్ చూపిస్తా, అంటే బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, అక్కడనే చాలామంది ఫిషింగ్ ఇలా ఉంటుంది. అది చూపిస్తే చాలా లోతు ఉంటుంది అమ్మా. ఇక్కడ చూస్తున్నారు కదా వరలేసినట్టుంది. స్పాట్ దగ్గరికి వస్తుంది. ఇదే ఒక స్పాట్ అప్పుడు కనిపిస్తుంది. కానీ చాలా ధైర్యం ఉండాలి, చాలా లోతు ఉంటుంది ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చాలా మంది ఉండేది. ఇదే ఒక ఫేమస్ ఇక్కడ నుంచి ఇక్కడ స్లో అయితే చాలా మంది దిగుతారు రన్నింగ్లో, ఎందుకంటే స్టాప్ లేదు కాబట్టి. వామ్మో వామ్మో, లేడీస్ కూడా చూడవచ్చు ఎంత రన్నింగ్లో తిరుగుతున్నారు. కొద్దిగా తీరైనా కూడా డేంజర్. కన్నమ్మ వచ్చింది కానీ మొత్తం ఖాళీ. ఖమ్మంకి వచ్చినాం, ఫుల్ అయితే అనుకున్నాం, మొత్తం ఖాళీ. ఖమ్మం ఎక్కాలి ఈ అమ్మటోళ్ళు ఎక్కువ తిరుగుతారు ప్యాసింజర్ రకాలు వీళ్ళు. మనకైతే మంచిగా ఫ్రీగా దొరికింది. ఇప్పుడు ఖమ్మం నుంచి పోతుంది. ఆల్మోస్ట్ స్టాప్లు అయితే తక్కువ ఉన్నది. రామగుండం తర్వాత పెద్దపల్లి తర్వాత వరంగల్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఖమ్మం, తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా విజయవాడ. డైరెక్ట్ 3-4 స్టాపులలోనే స్టేట్ దాటిపడేసింది. చెరువు మాధవరం బస్ స్టేషన్ మొత్తం ఎంటీ. చూస్తున్నారా స్టేషన్? చాలా తక్కువ హాల్టింగ్స్ ఉన్నాయి స్టేషన్కి. ఒకడైతే మంచిగా ఉంటుంది. నైట్ జర్నీ పర్ ఎగ్జైటింగ్ ఉన్నది. మొత్తానికైతే మనం రేపైతే అరకుకి వెళ్తాం. అద్భుతమైన చలి ఫెస్టివల్ అయితే చూడబోతున్నాం. 3 days ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ ఏమన్నా తినాలి, సమోసాలు ఇట్లా ఏమన్నా వస్తే. ఓకే, స్టేషన్ చూడదు ఒకసారి. విజయవాడకి వచ్చినాం. అక్కడ వస్తే వెనెల బ్రెడ్ ఇక్కడ చూడవచ్చు. నైట్ జర్నీ కూడా చూడాలి, మళ్ళీ ఎగ్జైట్మెంట్ ఉంది. విజయవాడలో అయితే ఉంటుంది చెప్పినట్టు మనం బ్రెడ్ తీసుకున్నాం, టేస్ట్ చేద్దాం. ఇక్కడ కొన్ని స్టేషన్స్ అయితే ట్రైన్లు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంతకుముందు చూపించినట్టు. ఓకేనా? భలే ఉంది నైట్ లైఫ్.
అక్కడి స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడొచ్చు మన సింగరేణి బొగ్గు. విశాఖపట్నం రైల్వే స్టేషన్. చూడండి గేట్ నెంబర్ 3 అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే బైక్ పార్కింగ్ ఉంటుంది. అక్కడే మీకైతే బైక్ అండ్ కార్ రెంటల్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చాం కదా, గేట్ 3 పక్కకే మనకి పార్కింగ్ లో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. రాయల్ బైక్ రెంటల్స్ అంటే కన్సిడర్ కాకండి, పార్కింగ్ ఉంటుంది ప్లస్ బైక్ రెంటల్ ఉంటుంది. ఫస్ట్ బైక్ రెంటల్ పొద్దున 6 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. 9 వరకు అయితే బైక్ తీసుకున్నాం. రీడింగ్ అయితే కౌంట్ ఉంటుంది అబ్బా, అంటే బైక్ బట్టి ప్రైస్ ఉంటుంది. నేను తీసుకున్నది అయితే 600. దీనికి వచ్చేసి 120 కిలోమీటర్స్ పర్ డే. ఓకేనా. ఎక్స్ట్రా అయితే మాత్రం కిలోమీటర్ 4 రూపీస్ అని ఛార్జ్ చేస్తుంది. మనకి హెల్మెట్ కూడా దీంట్లోనే ఇచ్చారు. ఇస్తున్నారుగా. బైక్ ఎట్లున్నది ఏంటి కండిషన్ అనేది అయితే ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఫోటోస్ వీలైతే ఫోటోస్ తీసుకోవాలి. స్కూటీస్ అనే కాదు, అన్ని వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా డిఫరెంట్ స్కూటీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఇంకిని కూడా ఉంటాయి. మీ అవైలబిలిటీ బట్టి వాళ్ళైతే చెక్ చేస్తారు. ఓకేనా. మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు రెడీ చేసి కూడా పెడతారు. ఓకే. చాలా రకం బైక్స్ కూడా ఉన్నాయి. నాకేంటంటే కంఫర్టబుల్. లాస్ట్ టైం నేను మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు స్కూటీ నాకు ఫుల్ కంఫర్టబుల్ ఉంది. ఎందుకంటే లగేజ్ ముందు పెట్టుకోవచ్చు. సేమ్ అదే ఉద్దేశంతో మళ్ళీ నేను స్కూటీ తీసుకున్నా. అందుకే మంచిగా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనకు గోదావరి నుంచి ఇక్కడికి విశాఖపట్నంకి డే 1 అనేది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డే 2 మనం వచ్చేసి అరకు వెళ్తున్నాం. వైజాగ్ ఏదైతే విశాఖపట్నం నుంచి అరకు వీడియో ఉంటుందో నెక్స్ట్ రాబోతుంది. ఓకే. వీడియో అయితే చూడని వాళ్ళు ఉంటే మిగతా వీడియోస్ కూడా నా పాత వీడియోస్ చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి. నెక్స్ట్ అరకు ట్రిప్